ఏం నేర్చుకుంటారు? హల్కే ఫుల్కే, టోపో, బింగో, ఇంకా చాక్లెట్స్ ఇవన్నీ తెచ్చుకుంటారా? అది క్రేజీ రోల్, ఇవన్నీ ఎప్పుడైనా మీరు ఒకసారి అది తీసుకున్నప్పుడు ఏం చేయండి అంటే అగ్గిపుల్ల గిరి చూడండి. మనం తింటాం కదా, తిన్నప్పుడు మన కడుపులో పోయినాక దాంట్లో మంచిగా కలర్ఫుల్గా పడింది ఒక కలర్స్ కలుపుతారు. ఆ కలర్స్ కలుపుతారు. ప్లస్ అది ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ అవుతుంది. అవునా? ప్లాస్టిక్ కవర్లలో ఈరోజు ICMR అంటే మన క్యాన్సర్ సెంటర్ వాళ్ళు 1,26.6 మంది క్యాన్సర్ రోగాన పడుతున్నారని చెప్తుంది. ఇవాళ దేశవ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో 1,50 మంది 54 మంది క్యాన్సర్ బారిన పడుతుంది. తింటాం కదా, వీటిలలో మంచిగా టేస్ట్ వచ్చేందుకు ఏం చేస్తారంటే ప్రతి ఫుడ్ సెంటర్ వాళ్ళు ఎవరైనా సరే టేస్టింగ్ సాల్ట్ అనేది కలుపుతారు. టేస్టింగ్ సాల్ట్ అనేది చైనాలో మన పొలాలకు వాడే యూరియా. అది దాన్ని మన భారతదేశం ఎగుమతి ఉంటుంది. టేస్ట్ ఉన్న ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ రోగాన బారిన పడుతున్నామంది. ఈరోజు పేపర్లో వచ్చింది, ICMR వాళ్ళు కూడా ఇచ్చారు దీని మీద, క్యాన్సర్స్ రీసెర్చ్ చేసి ఇచ్చారు ఈరోజు. కాబట్టి ఇలాంటి జంక్ ఫుడ్స్ మరియు బిర్యానీలు, స్పైసీ ఫుడ్స్ ఏవైనా సరే మీరు మీ ఇంట్లో చేయించుకొని తెచ్చుకొని తినండి. కుర్కురేలు అయ్యి ఈరోజు నుంచి అవాయిడ్ చేయండి. ప్లస్ సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల మీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కడుపులో ఇన్ఫెక్షన్ అయ్యి 1 మంత్ బెడ్లో ఉంది హాస్పిటల్లో. మొన్న రీసెంట్గా 1 మంత్ బ్యాక్ విన్నారా? ఆమె చెప్పింది ఏంటంటే డాక్టర్లు ఆమె తినే ఫుడ్ వల్ల అని చెప్పి, బయట ఏం తినొద్దని చెప్పి చెప్పారు. ఇట్లా మనకు బయట దొరికే ఐటమ్స్లలో కెమికల్స్ వల్ల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. మనకు స్టమక్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇంకా కిడ్నీలో ఇన్ఫెక్షన్. ఇట్లా ఇన్ఫెక్షన్ తినకండి. ఏవైనా మీరు ఇంట్లో చేయించుకొని తెచ్చుకొని తినండి. ఇంకొకటి, మీ డాడీ టిఫిన్ తెచ్చేందుకు బయటకు వెళ్తారు కదా, టిఫిన్ కొనుక్కొచ్చేందుకు వెళ్తారు కదా, అప్పుడు ఏం చేయాలంటే మీరు టిఫిన్ బాక్స్ ఇవ్వండి. 2 టిఫిన్ బాక్సులు ఇస్తే ఒక దాంట్లో ఫుడ్, ఇంకో దాంట్లో కర్రీ తెస్తారు. సపోజ్ ఇడ్లీ తెస్తే సాంబార్ చట్నీ తెస్తారు కదా, ఏదో ఒకటి అది తెచ్చేందుకు ఒక బాక్స్, ఇడ్లీకి ఒక బాక్స్, అట్లా ఇవ్వండి. ఇచ్చి మీరు అలవాటు చేయండి. కూరగాయలు తెచ్చేందుకు వెళ్తే కూరగాయల సంచి ఇవ్వండి. మన పాత బట్టలు ఉంటాయి, ఆ పాత